రిమోట్ ఆపరేటింగ్ తోటి కంట్రోల్ చేసేటువంటి ఒక ఫ్యాన్ గురించి చూస్తుండగా నాకైతే ఈ ఫ్యాన్ కనిపించింది. వెంటనే ఆర్డర్ అయితే చేసేసిన. ఈ ఫ్యాన్కి సంబంధించినటువంటి టోటల్ అన్బాక్సింగ్ అలానే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో డిస్కషన్ అయితే చేద్దాం. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇదే ఫాస్ట్ ఫ్యాన్కి వాళ్ళకి సంబంధించినటువంటి ఒక బిఎల్డిసి ఫ్యాన్. నార్మల్ ట్రెడిషనల్ ఫ్యాన్ కున్న బిఎల్డిసి ఫ్యాన్స్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది ఒక బిఎల్డిసి ఫ్యాన్, ఇదైతే గుర్తైతే పెట్టేసుకోండి. మీరు ట్రెడిషనల్ ఫ్యాన్ తోటి దీన్ని కంపేర్ చేసుకుంటే మీకు పవర్లో కావచ్చు, లుకింగ్లో కావచ్చు, ఓవరాల్ స్పీడ్స్ కావచ్చు, లేకపోతే నాయిస్ కావచ్చు, ఇంకా దీంట్లో ఉన్నటువంటి అడిషనల్ ఫీచర్స్ కావచ్చు, చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఓవరాల్గా ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి, మనకు ఈ ఫ్యాన్ అనేది ఎందుకు అనేది కూడా ఈ వీడియోలో అయితే డిస్కషన్ అయితే చేద్దాం. ఫస్ట్ కానీ చూసుకుంటే మనం అన్బాక్సింగ్ చేసిన వెంటనే మనకు బాక్స్ అయితే ప్యాకింగ్ అయితే ఇలా వచ్చేసింది. ఫస్ట్ కానీ మన బాక్స్ అనేది ఓపెన్ చేసిన వెంటనే మనకు బాక్స్ అయితే ఇలా వచ్చేస్తుంది. ఓవరాల్గా బాక్స్ అనేది మనకు ఇలా అయితే వస్తుంది. బాక్స్లో కానీ చూసుకుంటే మనకు ఒక మోటార్ వస్తుంది. ఇంకా అలానే మనకు 3 ఫ్యాన్ బ్లేడ్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. అలానే మనకు కప్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. అవి ఎందుకంటే మనకు ఫ్యాన్ మీద పెట్టుకోవడం కోసం అయితే ఓవరాల్గా ఇట్లా వస్తుంది. మనకు ప్రీమియంగా ముందు సైడ్ చూసుకుంటే మనకు గ్లాస్ టైప్ అని అయితే వస్తూ ఉంటుంది. మనం ఓవరాల్ ఇన్స్టాలేషన్ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్న తర్వాత చూసుకున్నట్టయితే మనకు ఫ్యాన్ పెట్టినాక ఇలా అయితే కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళే ఒక రిమోట్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. నాకు ఇందులో చాలా మంచి ప్లస్ పాయింట్ అనిపించింది ఏం తెలుసా, దీంట్లో సెల్స్ కూడా ప్రొవైడ్ అయితే చేసేసారు. అంటే బ్యాటరీస్ కూడా వీళ్ళే అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు. ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేసేసారు, నిపోకి సంబంధించినటువంటిది. ఇదైతే నాకు మంచిగా అనిపించింది. ఇక్కడ మనకు ఫ్యాన్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఫ్యాన్ అనేది ఫస్ట్ ఆన్ చేసుకున్నాక మనకి ఇక్కడ రిమోట్ నుంచి అయితే ఆపరేటింగ్ అయితే వేసేసుకోవచ్చు. పాత ఫ్యాన్స్ ఉంటాయి కదా, దాన్ని వెళ్ళేసి మనం తిప్పడం ఉంటుంది, అటువంటిది ఏమైతే లేదు. మనం డైరెక్ట్ ఈ రిమోట్ నుంచి అయితే ఆపరేటింగ్ అయితే వేసేసుకోవచ్చు. దీంట్లోనే మనకు చాలా వరకు స్పీడ్ మోడ్స్ ఉంటాయి. ఇక్కడ చూసేసుకోండి, మనకు ఓవరాల్గా 6 టైప్ ఆఫ్ స్పీడ్ మోడ్స్ అయితే ఉంటుంది. ఇంకా అలానే ఈ 6 స్పీడ్స్ మీకు సరిపోకపోయినా కూడా మీకు ఇంకొక బూస్ట్ మోడ్ అని చెప్పేసి ఉంటుంది. ఇది పెట్టామనుకోండి, మనకు చాలా వరకు ఎయిర్ త్రూ అనేది చాలా బాగా వస్తూ ఉంటుంది. మనం ఏ రేంజ్ స్పీడ్లో ఉన్నాము అని చెప్పేసి కూడా మనకు ఫ్యాన్ మీద ఒక బ్లూ కలర్ లైట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఆ లైట్స్ నుంచి అయితే మనం అయితే గెస్ చేయవచ్చు. అంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 స్పీడ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి మీద 4 లైట్స్ అనేది అయితే చూపిస్తూ ఉంటుంది. అలా మనం 4th స్పీడ్లో ఉన్నట్టు. ఒకవేళ మీరు 6 పెట్టుకుంటే 6th స్పీడ్ అన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. మనకు చుట్టూ ఒక వైట్గా కనిపిస్తూ ఉంటుంది. అదైతే లైట్ అయితే కాదు, ఇదైతే గుర్తయితే పెట్టేసుకోండి. మనకు ఇక్కడ చూసేసుకోండి, మనకు రిమోట్ వచ్చేసరికి మనకు ఆన్ ఆఫ్ బటన్ ఒకటే ప్రొవైడ్ చేసేసారు. నేచర్, స్మార్ట్ అని చెప్పేసి కనిపిస్తుంది. ఇంకా అలానే మనకి ఇక్కడ 6 స్పీడ్స్ అయితే కనిపిస్తున్నాయి. ఈ 6 స్పీడ్స్ కాకుండా మనకి ఇక్కడ బూస్ట్ మీద ప్రెస్ చేస్తే మనకు ఇంకో 7th స్పీడ్ అని చెప్పేసుకోవచ్చు. ఇది బూస్ట్గా ఇంకా చాలా వరకు స్పీడ్ వస్తూ ఉంటుంది. నాయిస్ లెవెల్స్ గురించి నెక్స్ట్ మాట్లాడుతూ ఉంటాను. ఇక్కడ మనకు ఆన్ ఆఫ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది రిమోట్లో. ఈ ఆన్ ఆఫ్ ఏంటి అంటే, చాలా మందికి లైట్స్ అనేది ఇష్టం ఉంటుంది, ఉండకపోవచ్చు. సో లైట్స్ అనేది ఆఫ్ చేసుకోవడం కోసం ఇక్కడ ఆన్ ఆఫ్ కనిపిస్తుంది. టైమర్ ఆఫ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. టైమర్ ఆఫ్ కిందంటే మనకు 2, 4, 8 అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. టైమర్ మీద ప్రెస్ చేసుకొని మనం ఇవి సెట్ చేసుకున్నాం అనుకోండి, మనం 2 అవర్స్ తర్వాత ఈ ఫ్యాన్ అనేది ఆఫ్ అయిపోవాలనుకున్నాం అనుకోండి, అప్పుడు ఈ 2 అవర్స్ని ప్రెస్ చేసినాం అనుకోండి, 2 అవర్స్ తర్వాత ఆటోమేటికలీ ఫ్యాన్ అనేది అయితే ఆఫ్ అయిపోతుంది. 4 మీద ప్రెస్ చేస్తే 4 అవర్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది. 8 మీద ప్రెస్ చేస్తే 8 అవర్స్ తర్వాత ఆఫ్ అయిపోతుంది. ఇంకా అలానే మనకి ఇక్కడ రివర్స్ మోడ్ అని చెప్పేసి ఉంది. ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే, మనకి చాలా వరకు వింటర్లో అయితే యూజ్ అవుతుంది. వన్స్ మనం రివర్స్ మీద ప్రెస్ చేసినాక ఏమైపోతుందంటే, మనం ఏ స్పీడ్లో ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి ఆఫ్ అయిపోయి ఆ తర్వాత మనకు రివర్స్ మోడ్ అనేది అయితే స్టార్ట్ అవుతూ ఉంటుంది. నార్మల్గా మనకంతా క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటే, ఈ రివర్స్ మోడ్ ప్రెస్ చేసిన వెంటనే మనకు యాంటీ క్లాక్ వైజ్ తిరగడం అనేది అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటుంది. ఇది ఓవరాల్గా ఇచ్చినటువంటి వీళ్ళు మెయిన్ ఫీచర్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇది ఒక బిఎల్డిసి ఫ్యాన్. నార్మల్ ఫ్యాన్స్ తోటి కంపేర్ చేసుకుంటే దీనికి ఉన్నటువంటి డిఫరెన్సెస్ ఏంటి అంటే, నార్మల్ ఫ్యాన్స్ మనకు చూడడానికి చాలా వరకు బల్క్గా కనిపిస్తూ ఉంటాయి, చాలా పెద్దగా ఉంటాయి. మన హోమ్స్కి సెట్ అవ్వకపోవచ్చు. ఇప్పుడున్నటువంటి హోమ్స్కి కానీ చూసుకుంటే, ప్రీవియస్లో అయితే ఓకే ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఈ బిఎల్డిసి ఫ్యాన్ అనేది మనకు చాలా వరకు సింపుల్గా చిన్నగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. అలానే దీంట్లో మనకి ఏంటి అంటే, రిమోట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా ప్రొవైడ్ చేసేసారు. జస్ట్ మనం ఒక క్లిక్తో ఇలా ప్రెస్ చేసినాం అనుకోండి, ఆటోమేటికల్ ఫ్యాన్ ఆన్ అవుతుంది. ఆటోమేటికలీ మనం ఒక ప్రెస్ చేసిన వెంటనే ఫ్యాన్ అనేది ఆఫ్ అవుతుంది. ఇక్కడ నుంచి మనం బెడ్లో కూర్చొని కూడా మన ఫ్యాన్ అయితే ఆన్ ఆఫ్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. అట్లనే మన స్పీడ్ని కూడా కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఎటువంటి రివర్స్ అన్నీ కూడా దీంట్లో నుంచి అయితే వేయచ్చు. నా దగ్గర ఏసీ రిమోట్ ఉంది. దీంట్లో ఎన్ని ఫీచర్స్ ఉన్నాయో దీంట్లో కూడా ఆల్మోస్ట్ అన్ని ఫీచర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసిండు. ఇక్కడ చూసేసుకోండి, దీంట్లో ఒక టైమర్ ఉంది, దీంట్లో ఒక టైమర్ ఉంది. అసలు మంచి మంచి ఫీచర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేసేసారు దీంట్లో. ఇక్కడ చూసుకున్నట్టయితే పవర్ కన్జంప్షన్లో మనకు చాలా వరకు మనీ అనేది సేవ్ అయితే చేసేసుకోవచ్చు. ఎందుకు అని అంటే, నార్మల్ ట్రెడిషనల్ ఫ్యాన్స్ మనకు పవర్ బిల్ అనేది చాలా వరకు ఎక్కువగా వస్తూ ఉంటుంది. బట్ ఈ బిఎల్డిసి ఫ్యాన్లో మనకు పవర్ బిల్ అనేది చాలా వరకు తక్కువగా వస్తుంది. ఇందులో ఉన్నటువంటి ఓవరాల్గా ప్రోస్ అయితే ఇవి. నాకు మైనస్ అనిపించిన ఏంటి తెలుసా, మనం బూస్ట్ మోడ్
పెట్టుకున్నప్పుడు కొంచెం అయితే నాయిస్ వస్తుంది, మరీ హెవీ కాదు, కొంచెం అయితే వస్తుంది. ఇందులో నాకు చాలా వరకు డిసప్పాయింట్ చేసింది ఏంటి తెలుసా, ఫ్యాన్ పరంగా ఎటువంటి డిసప్పాయింట్ అయితే లేదు. బట్ ఆర్డర్ చేసుకున్నప్పుడు నేను ఈ ఫ్యాన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్స్ వస్తూ ఉంటాయి కదా, ఇది డస్ట్ అనేది వచ్చింది. అలానే నాకు ఈ ఫ్యాన్ లోపల మోటార్ ఉంటుంది, ఆ కవర్ తీసిన వెంటనే అక్కడ కూడా నాకు కొంచెం డస్ట్ అనేది అనిపించింది. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. అంటే ఎట్లా అంటే నాకు ఫ్యాన్ పరంగా బాగుంది, బట్ నాకు వచ్చినటువంటి ప్రోడక్ట్లో డస్ట్ అనేది రావడం అనేది కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఇది ఒక్కటి ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే చాలా మంచి ఫ్యాన్ అని చెప్పేసుకోవచ్చు. ఒకవేళ మీరు దీన్ని బై చేసుకోవాలనుకుంటే లింక్ అనేది ఇక్కడ మనకు ఫ్లిప్కార్ట్లో ఏది ఉంటే ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్ ఉంటుంది, అదే అమెజాన్కి సంబంధించినటువంటి ఏదంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఉంటుంది. మీరు ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే అక్కడ నుంచి బై అయితే వేసేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.